బ్రేకింగ్ న్యూస్ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి సత్యనారాయణను తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ గా వడ్డీ రఘురాంను నియమించింది. రఘురాం నాయుడు వైసీపీ ఆక్వా రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. గతంలో అస్పాడా వైస్ చైర్మన్ గా ఆయన పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ అధిష్టానం రఘురాం నాయుడుకు తాడేపల్లిగూడెం బాధ్యతలు అప్పగించింది. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా కొట్టు సత్యనారాయణను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధిష్టానం కొట్టు సత్యనారాయణకు షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కోఆర్డినేటర్ గా వడ్డీ రఘురాం నాయుడును నియమిస్తూ వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటించింది. అయితే డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నటువంటి కొట్టు సత్యనారాయణను పొలిటికల్ అడ్వైజరీ మెంబర్ గా ఆయన్ని నియమిస్తూ కూడా ఉత్తర్వులు విడుదల చేశారు. మరోపక్క కొట్టు సత్యనారాయణ సీనియర్ నాయకుడు, డిప్యూటీ సీఎం గా పనిచేశారు. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకున్నట్టే ఆయన్ను నియోజకవర్గ బాధ్యతల నుండి తప్పించడంపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కొంత చర్చనీయాంశం అయిందనే చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు రేస్ లో ఉంటాడు, ప్రత్యక్షంగా ఆయన ప్రజలతో మమేకమై ఉంటాడు అనుకుంటున్న సమయంలో పార్టీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో కొత్త అభిమానులు కొంత ఆగ్రహంతో ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క కొంత యువకుడు ఎప్పటి నుండో యాక్టివ్ గా రాజకీయాల్లో ఉంటూ వైఎస్ఆర్సీపీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వడ్డీ రఘురాం నాయుడికి కొంత ఆ పార్టీ మంచి అవకాశం ఇచ్చినట్లుగా కూడా అక్కడ వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ పార్టీ 2024లో ఘోర ఓటమి పరాజయం చవిచూసిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొంత అతలాకుతలం అయిపోతున్న పరిస్థితిలో పార్టీకి కొంత సపోర్ట్ చేయాల్సిన కొట్టు సత్యనారాయణ ప్రెస్ మీట్లకే పరిమితం అవ్వటం, క్షేత్రస్థాయిలో వడ్డీ రఘురాం నాయుడు కొంత కార్యకర్తలను కలుపుకు వెళ్ళటం, వర్గాలను కలుపుకునే విధంగా వర్గాలన్నిటినీ కూడా సముచిత స్నానం కల్పిస్తూ ఆయన ముందుకు వెళ్లడంతో పార్టీ ఆయన సేవలను గుర్తిస్తూ ఆయన్ని వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. కొత్త రక్తం వస్తే పార్టీలో యువకులు కొంత మరింత ఉత్తేజంతో పనిచేస్తారు. రాబోయే ఎన్నికల్లో కూడా అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ని ఎదుర్కోవాలంటే జనసేన పార్టీని కొంత యువకుడు కావాలి, అట్లాగే కొంత ఆర్థిక బలమైన వ్యక్తి కావాలని పార్టీ వైఎస్ఆర్సీపీ ఆలోచించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే నియోజకవర్గ కోఆర్డినేటర్ గా వడ్డీ రఘురాం నాయుడును నియమించినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.